హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడాలలో మెదక్ చర్చి గురించి కూడా మనం తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ పట్టణంలోనే ఉందండి ఈ మెదక్ చర్చి. అయితే ఇంకో విషయం అండి, మనము మెదక్ చర్చి అనగానే కేవలం ఇది ఒక ప్రార్థన స్థలం మాత్రమే అనుకుంటాము. కానీ ఇది ఒక చరిత్ర, నిర్మాణ కళ, విశ్వాసం మరియు సేవా భావానికి గుర్తుగా నిలిచిన ఒక గొప్ప చారిత్రక కట్టడం. మెదక్ పట్టణంలో ఉన్న ఈ చర్చి ఎంతో కాలంగా ప్రజలందరినీ ఇది ఆకర్షిస్తుందండి. అయితే మెదక్ చర్చి గురించి మనం తర్వాత నెక్స్ట్లో మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఫస్ట్ మనం మెదక్ పట్టణంలో మెదక్ బస్టాండ్లో దిగాలండి. ఎదురుగానే మనకు మెదక్ చర్చి కనబడుతుంది. మనం గేటు నుండి లోపలికి ఎంట్రీ అవ్వడానికి మెదక్ చర్చి దగ్గరికి లోపలికి వెళ్ళడానికి మినిమం నడుచుకుంటూ వెళ్తే ఒక 4-5 మినిట్స్ పడుతుంది మనకు. అయితే మీరు చుట్టుపక్కల చూస్తున్నారు కదండి, మనం దారిలో వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఇలాంటి మనకు ప్రదేశాలు కనబడుతూ ఉంటాయి. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకు చర్చి కనబడుతుంది. అదిగోనండి చర్చి, అక్కడ దూరం నుంచి కనబడుతుంది కదండి, అదే మెదక్ చర్చి. ఓకే, చర్చి మెయిన్ ద్వారానికి వచ్చేసాము. చర్చిలోకి ఎంట్రీ అవ్వడానికి మెయిన్ ద్వారం ఇదే. ఇందులోంచి మనం లోపలికి వెళ్ళాలి. అదిగోనండి చర్చ్. వావ్, ఎంత బాగుందండి, సూపర్. పైన మనకు ఒక సిలువ గుర్తు కూడా కనబడుతుంది. ఇటు చుట్టుపక్కల చర్చి చుట్టుపక్కల మనకు గార్డెన్ కనబడుతుంది. ఇదంతా గార్డెనే, చాలా పెద్దగా ఉంటుందండి గ్రౌండ్. మన కంటి చూపు మేరకు మొత్తం గ్రౌండేనండి. ఇదంతా ఈ చర్చికి సంబంధించిన గ్రౌండే. ఓకే, మనమైతే చర్చి దగ్గరికి వెళ్దాము. నిజంగా చర్చి ఎలా ఉంటుందో చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నానండి. నిజంగా వండర్ఫుల్, నిజంగా సూపర్. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను చర్చి ఎలా ఉంటుందో. చూడండి, చుట్టుపక్కల మొత్తం గార్డెన్. ఇక్కడ ఒకటి సిల్వ గుర్తు పెట్టారండి. సరే, మనం లోపలికి వెళ్ళి చూద్దాము. చర్చి ఎంత ఎత్తులో కట్టారంటే ఈ మెట్లు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఓకే, మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. నిజంగా చాలా పెద్దగా ఉందండి. హైట్ కూడా చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఎలా నిర్మించారో నాకైతే తెలియట్లేదు, కానీ చాలా ఎత్తులో ఉందండి. దాదాపుగా ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థన చేస్తారు ఇందులో. ప్రతి సండే వచ్చిందంటే ఈ చర్చి మొత్తం నిండిపోతారండి.
మీరు అక్కడ చూసారా, గ్లాస్ విండోస్ ఉన్నాయి. అందులో యేసు జననం గురించి ఉంటుంది. అలాగే యేసు సిలువ వేయబడిన ఒక దృశ్యం మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినట్టుగా ఆ కిటికీలకు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ గ్లాస్ విండోస్ అన్నీ ఇంగ్లాండ్కి చెందిన సార్ ఫ్రాంక్ ఓవెన్ సాలిస్బరీ అనే వ్యక్తి వీటిని రూపొందించారు. దాదాపు చర్చి పొడుగు 200 అడుగు ఎత్తు ఉంటుందండి. మరియు ఆ అడ్డము మనకు 100 అడుగుల వెడల్పు ఉంటుంది. ఒక్కసారి వీటిని బయట నుండి చూడండి, ఎంత అందంగా వీటిని రూపొందించారో. ఈ చర్చి వీడియో దగ్గర నుండి తీస్తే మొత్తం పడట్లేదండి. మనం కాస్త దూరం నుంచి తీస్తే కానీ మనకు ఈ చర్చి మొత్తం మనకు వీడియో పడుతుంది. కొంచెం మనం దూరంకి వెళ్ళి మనం ఈ వీడియో తీద్దాము. మనకు పూర్తిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ నుండి తీస్తే మనకు వీడియోలో ఈ చర్చి పూర్తిగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ చర్చి చూడడానికి చాలామంది జనాలు వస్తారండి. కాకపోతే మేము కాస్త మార్నింగ్ వచ్చాము. ఉదయం 8 గంటల వరకు చర్చి దగ్గర రావాలని మేము వచ్చాము. ఇంకాస్త సమయం అయితే ఖచ్చితంగా జనాలు వస్తారు. ఇక్కడ ఉన్న టైల్స్ కూడా బ్రిటన్ నుంచే తెచ్చారండి. అలాగే ఇది కట్టడానికి, ఇందులో పనిలో పాల్గొనడానికి కూడా ఇటలీ నుంచి మేస్త్రీలు ఇక్కడికి వచ్చారంట. అలాగే ఇక్కడ ఉన్న రాతి స్తంభాలు కానీ, అది బూడిద రంగులో మనకు కనబడుతున్నాయిగా, రాతితో కట్టిన భారీ స్తంభాలు వాళ్ళు నిర్మించారు. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్కసారి గమనించండి. మనకు పక్షుల కిలకిల సౌండ్ కూడా మనకు వినబడుతుందండి. మీరు ఒకసారి గమనించి చూడండి. ఈ చర్చ్ చుట్టూ మనకు అందమైన గార్డెన్ కనబడుతుంది. రకరకాల చెట్లు డిజైన్స్ మనకు కనబడతాయి. మీకు అదంతా మనకు కనబడుతుంది కదండి, ఆ గ్రౌండ్ అంతా ఈ చర్చికి సంబంధించిందేనండి. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్థలం ఉంది. ఓకేనండి, ఇదిగో ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. అక్కడక్కడ ఫ్యామిలీస్ మనకు కనబడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు చర్చి ముందట. మినిమం 9-10 అయిందంటే దాదాపు జనాలు వస్తూ ఉంటారండి. కాస్త దూరం నుండి తీద్దాము. దీని ఎత్తు మొత్తం వీడియోలో పడట్లేదు. ఈ చర్చి మొత్తం తిరిగి చూడడానికి మనకి ఇలా దారి ఉంటుందండి. చుట్టూరుగా మనం తిరగచ్చు, మొత్తం చూడొచ్చండి. అసలు మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ చర్చి ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మెదక్ చర్చి అనే విషయం, మనం చర్చికి వచ్చామంటే దీని చరిత్ర మనం కొంచెమైనా తెలుసుకోకపోతే వేస్ట్ అండి. ముఖ్యంగా ఈ చర్చి నిర్మించబడింది, ఎవరు నిర్మించారంటే రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ అనే వ్యక్తి, ఆయన నాయకత్వంలోనే ఈ చర్చి నిర్మించబడింది.
ఈ చర్చి నిర్మించడానికి సంవత్సరమో 2 సంవత్సరాలు పట్టలేదండి. దాదాపు 10 సంవత్సరాలు 10 ఇయర్స్ పట్టింది. అంటే 1914 నుండి 1924 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు. అసలు ఎందుకు నిర్మించారో కూడా తెలుసుకోవాలి. అసలు చరిత్ర చూస్తే 1896లో అంటే 1896లో రెవరెండ్ చార్లెస్ వాకర్ ప్రోస్నెట్ అనే వ్యక్తి మెదక్కు వచ్చినప్పుడు, ఇక్కడ క్రైస్తవులు పెద్దగా లేరండి, దాదాపు ఒక 200 లోపే ఉంటారు. దానికోసం ఒక చిన్న పెంకుటిల్లు లాంటిది ఒకటి తీసుకొని అందులోనే ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత ఇక క్రైస్తవుల సంఖ్య పెరగడంతో ఒక చర్చి, పెద్ద చర్చి కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు అదే సమయంలో అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో మెదక్ ప్రాంతంలో బాగా కరువు వచ్చిందండి. అక్కడి ప్రజలకు తిందామంటే ఆహారం లేక పెద్దలు, పిల్లలు, చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడేవారండి. ఆహారం కొరకు ఏదైనా పని చేద్దామంటే ఏ పని లేక, ఉపాధి లేక ఖాళీగా ఉండేవారు. ఖాళీ కడుపుతో పడుకునే వాళ్ళండి. అప్పుడు ఆ ప్రజల ఇబ్బంది చూసిన ప్రోస్నెట్ అనే వ్యక్తి ఎలాగైనా వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, ఏదైనా ఉపాధి కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ టైంలోనే ఇక్కడ ఒక చర్చి నిర్మిస్తే ప్రజలకి ఉపాధి దొరుకుతుంది అని ఆలోచించాడు. అలా చర్చి నిర్మాణ పనుల్లో అక్కడ వారందరికీ ఉపాధి కల్పించారు. అలా పనిచేసిన వారందరికీ అక్కడ జీవన ఉపాధి లభించేలా చేశారు. అలా ఈ చర్చి నిర్మించడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలకు జీవన ఉపాధి కల్పించాడు. అందుకే ఈ చర్చి గురించి చరిత్రలో ఒక్క ప్రార్థన స్థలమే కాకుండా ఇది కష్టకాలంలో అక్కడి మెదక్ ప్రజలకి ఉపాధి కల్పించిన భారీ నిర్మాణంగా దీన్ని అక్కడ చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు. ఈ విధంగా ప్రజల ఆకలి తీరింది, అలాగే అక్కడ చర్చి నిర్మించబడింది. ఇదండి మెదక్ చర్చి విశేషాలు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి దీన్ని నిర్మించడానికి. అంటే ఇక్కడి రాళ్ళు కానీ, ఇక్కడి వస్తువులు కానీ విదేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా పెద్ద పెద్ద ఓడలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వీటిని నిర్మించారండి. చాలా వరకు ఈ చర్చి నిర్మించడానికి చాలా కష్టపడ్డారు. చాలా చరిత్ర ఉంది. నాకు తెలిసిన వాటికైతే కొంతలో కొంత చెప్పాను, మీకు అర్థమవుతుందని. మీకు ఏదైనా తెలిస్తే మీరు ఒక కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే మీరు ఎవరైనా మెదక్ చర్చి చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది ఎవరో ఒకరు చూడాల్సింది కాదు, ఏదో ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఇది ఒక చరిత్ర కట్టడం, అందరూ చూడవలసిందే. ఇక్కడికి అందరూ వస్తారు, ప్రజలు, అన్ని రకాల మనుషులు వస్తారు. అందరూ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఫ్యామిలీతో సహా, పిల్లలతో సహా రావచ్చు. అందరికీ ఎంట్రీ ఉంటుంది. అందరూ చూడొచ్చండి. ఇక్కడికి వచ్చి మీరు దగ్గరలో మెదక్ బస్ స్టాండ్లో దిగగానే మీకు ఎదురుగానే కనబడుతుందండి. ఎవరైనా చెప్తారు, అడిగితే కూడా డైరెక్ట్ అది మన గేటు, మెయిన్ గేటు మనకు బస్ స్టాండ్ నుంచే కనబడుతుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళిరండి. ముఖ్యంగా హాలిడేస్లో వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలోనే ఉంది, మెదక్ పట్టణంలోనే మెదక్ చర్చి ఉంది. మీకు వీలైతే ఎప్పుడైనా తప్పకుండా వెళ్ళిరండి. అయితే వీడియో ఇంకాస్త లెంత్ ఉన్నదండి, ఎందుకంటే నా స్నేహితుడు కొంతమంది ఫ్యామిలీస్ వస్తున్నారు, వాటితో కొన్ని వీడియోస్ దిగేది ఉందండి. అవి లాస్ట్లో పెడుతున్నాను, దీని తర్వాత పెడుతున్నాను. మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే వాటిని చూడండి. ఇంతవరకు అయితే నేను తెలిసింది మెదక్ చర్చి హిస్టరీ గురించి చెప్పాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, మీకు ఏదైనా తెలిసిన, నాకు తెలియకుండా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏదైనా మీకు తెలిసిన విషయం ఉంటే కింద కామెంట్ ద్వారా పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నాలుగు కట్ చేసి ఇలా యొక్క తొడసాడు ముక్తి వేసాను.
రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. మిగులుబాటు అనేటువంటి ఆశీర్వాదం ఇవ్వండి దేవా. తండ్రి 12 గంపల వంటి మిగులుబాటును దీవెన నీ కుటుంబానికి దయచేయండి. ముఖ్యంగా తండ్రి విశ్వాస జీవితంలో ప్రార్థన బలంతో వర్ధిల్లుతూ వాక్యం యొక్క ఇవి పైకి ఎక్కడానికి మెట్లు. అంటే మనం లోపల చర్చి లోపల నుంచి ఫస్ట్ ఫ్లోర్ కనబడుతుంది కదా, మనం ప్రార్థన చేసుకోవడానికి ఆ దారికి వెళ్ళడానికి బయట నుంచే దారి ఉంది. ఒక్కొక్క రాయి ఎంత చక్కగా పొందిపరిచారో, ఎంత దృఢంగా ఉందండి. ఇప్పటికీ 100 ఏళ్ళు పూర్తయింది కానీ ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నది. ఇప్పటికి దూరం చూడండి కొత్తగా కనబడుతుంది చర్చి. 2024 సంవత్సరానికి ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. మనము ఇక్కడ ఉండాలి అనుకుంటే కొన్ని వసతి రూములు కూడా ఉన్నాయండి మనకు. అక్కడ రూమ్స్ కనబడుతున్నాయి. ఉండాలనుకుంటే మనం ఇక్కడ ఉండొచ్చు. ఫస్ట్ వాళ్ళ తినేవాడుందా మమ్మల్ని ఆడ కూర్చుని పెట్టుగా తుద్దించుకోసారు నువ్వు అలా తినేవాడుతుంది. పోతలేండి ఇప్పుడు బంద్ అయినా చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు. భోజనం టైం అయిందండి, అందుకే మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాము. వీళ్ళే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు, మాది పెద్ద ఫ్యామిలీ. చూడండి అందరం కలిసి ఒకేసారి భోజనం చేస్తున్నాము. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, లేట్ అయింది. మళ్ళీ వీళ్ళందరం కలిసి మేమందరం కలిసి మళ్ళీ చూడాలనుకుంటున్నాము. కాకపోతే మేమందరం ఇంటి దగ్గర నుంచే భోజనం తెచ్చుకున్నాము, అందుకే కలిసి తింటున్నామండి. ఇక్కడ దొరుకుతాయండి భోజనం చేయడానికి, మనకు రైస్ కానీ టిఫిన్స్ ఇక్కడ దొరుకుతాయి. మనకు చర్చి పక్కకే హోటల్స్ ఉన్నాయండి, టిఫిన్స్ కానీ రైస్ కానీ అక్కడ దొరుకుతాయి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అక్కడ.
మరొకసారి దిగుదామా గ్రూప్ ఫోటో పట్టుకోలే దించాలి. రారా గ్రూప్ ఫోటో దా దిగందా మమ్మ దాస్తుంది ఈ భూమి నుండి ఒక ఫ్లోర్ అంతా ఇట్లో కట్టేది. పిల్లలండి పిల్లలకి బ్యాగ్ వేసుకోపోయిరా, బ్యాగ్ తీసుకోండి. యాడికన్నా ఇరు సపరేట్గా ఎండాకాలంలో మాత్రం ఇవన్నీ చల్లటి ఇదంతా దేవుందే. దేవుని కాలమే కానీ గట్టు లోపల కూర్చొని ఇది అటు అటు పెట్టుకుంటారు. సరే ఇదండి మెదక్ చర్చి విశేషాలు. మా జర్నీ కూడా అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్తున్నాము. ఇంతవరకు ఓపికగా చూసిన మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. ಯಾಕ ಅವ್ರಿಗೂ ದೇವರ